హాయ్ బేబీ. ఐ మిస్ యూ బేబీ. ఎన్ని రోజులైందో నిన్ను చూసి. శామ్ కొంచెం. ఓకే ఓకే. ఝాన్సీ అమ్మా ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? జాను, నాకు పెళ్లి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇలా వీల్నామా రాసి నన్ను ఫోర్స్ చేయకు జాను. నాకిదంతా సెట్ అవ్వదు. ఏం జరుగుతుంది? ఇంకో నెలలో రవి బావ పెళ్లి గాని చేసుకోకపోతే ఝాన్సీ అమ్మ తన ఆస్తినంతా ట్రస్ట్కి రాసేస్తారట. అయితే కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చినట్టున్నానే. రవి, ఎందుకు తొందరపడి మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. పెళ్లి అనేది నా ఇష్టం. ఎవరో బలవంతం చేశారు అని చేసుకోలేను కదమ్మా. ఇదే నీ నిర్ణయమా? అవును జాను. అయితే నాకు వేరే దారి లేదు. చాయిస్ అయితే నీదే. 1కి 2 సార్లు బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. రాబోయే అక్టోబర్ నెల లోపల నా మనవడైన రవి పెళ్లి చేసుకోవలసి ఉంటుంది. బేబీ, శామ్ బయటికి పో. ఏమైందిరా నీకు? బయటికి పో అని చెప్తున్నాను కదా. నన్ను కొంచెం ఒంటరిగా వదిలేసే ప్లీజ్. నేను నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను కదా బేబీ. ఎలా? నువ్వు ఝాన్సీ అమ్మ చెప్పిన దాని గురించే కదా కంగారు పడుతున్నావు. నువ్వు ఝాన్సీ అమ్మ గురించి నాతో చాలా చెప్పావు. నేను ఇక్కడే ఉండి ఆవిడ్ని బాగానే స్టడీ చేశాను. ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్నారంటే అందులో నుంచి ఆవిడ అసలు మారనే మారరు. శామ్, అదంతా నాకు ముందుగానే తెలుసు. నువ్వు కొత్త